హాయ్ జనవరి 4th 2021 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో అడిగిన జనరల్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మీరు ఈ క్వశ్చన్ చూశాక చాలా క్వశ్చన్స్కి మీరైతే ఆన్సర్స్ ఈజీగా చేయగలరు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లేస్టోర్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే రైట్, మీరు ఏదైతే బుక్ తీసుకున్నారో అందులో పేజ్ నెంబర్ 1 నుండి పేజ్ నెంబర్ 81 వరకు కరెన్సీ అనే క్వశ్చన్ ఉంటుంది. 81లో అప్పటి వరకు కూడా పూర్తిగా ఎన్టీపీసీకి సంబంధించిన ప్రశ్నలే పేజ్ నెంబర్ 1 to up to 81 వరకు సుమారుగా 2000 ప్రశ్నలు అయితే మీకు అందించడం జరిగింది. ఓకే, సో చూద్దాం మరి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే జనవరి 4th సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయంటే పేజ్ నెంబర్ 27. ఒక్కసారి మీ దగ్గర బుక్ ఉంది కదా, ఓపెన్ చేయండి. బుక్ ఎలా ఉంది అనేది కూడా నేను వీడియోలో చెప్తాను, లాస్ట్కి చూడండి ఒకసారి. రైట్, పేజ్ నెంబర్ 27లో టాలీ అనే క్వశ్చన్ ఉంది కదా, ఇది మీకు జనవరి 4th అడిగిన ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్. టాలీలో సృష్టించిన లెడ్జెడ్ను డిలీట్ చేయడానికి కీబోర్డ్ కమాండ్ ఏంటి? Alt+D అండి. మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన దృష్టి వ్యవసాయ రంగం. భారతదేశం తొలిసారిగా ఏ సంవత్సరంలో ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నది? 1900 సంవత్సరంలో. నభ కళేబర ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఒడిశా. భౌతిక శాస్త్రంలోని ఏ శాఖ విశ్రాంతి సమయంలో ద్రవాల లక్షణాలతో వ్యవహరిస్తుంది? హైడ్రోస్టాటిక్స్. ఓకే, నెక్స్ట్, భారత రాజ్యాంగానికి మొదటి సవరణ ఎప్పుడు జరిగింది? 1951లో. మానవ శరీరం యొక్క pH పరిధి 7.35 to 7.45. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1924. భారతదేశంలో మొదటి అణువిద్యుత్ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది? తారాపూర్. ప్రసిద్ధ హిందీ నవల తమస్ ఎవరు రాశారు? బిషం సాహ్ని. సైమన్ కమిషన్ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? 1928లో. సున్నపురాయిని ముడి సరుకుగా ఉపయోగించే పరిశ్రమ ఏది? సిమెంట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావాను అభివృద్ధి చేసింది ఎవరు? జేమ్స్ గ్లోసింగ్. సాంచి స్తూపాన్ని ఎవరు నిర్మించారు? అశోకుడు. భారతదేశపు మొదటి జాతీయ జెండా 1906లో ఎక్కడ ఎగరవేయబడిందని చెప్తారు? కోల్కతాలో. పువ్వులోని పిస్టిల్ ఒక స్త్రీ పునరుత్పత్తి భాగం. ఇన్సాట్ 1B ఎప్పుడు ప్రారంభించబడింది? 1993. పోఖ్రాన్ అణుపరీక్ష 2 కోడ్ పేరేంటి? ఆపరేషన్ శక్తి. కంప్యూటర్లోని డేటా ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది? బైనరీలో. నీతి ఆయోగ్ ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డులను ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2016. యుఎన్ కౌన్సిల్లో ఎన్ని స్థిరమైన కాని సభ్యులు ఉన్నారు? అంటే శాశ్వత సభ్యులు కాదు వాళ్ళు, 10. లోహాలు సన్నని తీగల్లా మార్చే సామర్థ్యాన్ని ఏమని పిలుస్తారు? డక్టిలిటీ. రాజా రవివర్మ ఎవరు? ప్రసిద్ధ చిత్రకారుడు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తితో తెలియజేయండి వీలుంటే. భారతదేశంలో మొదటి హైకోర్టు ఎప్పుడు స్థాపించబడింది? ఎక్కడ? కోల్కతాలో. సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2005లో. పిఎంఎస్ఎస్వై ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2003లో. మీకు కొన్ని క్వశ్చన్స్ నేను అరేంజ్ చేశానండి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, అది మీరు గమనించండి. అక్బర్ ఎప్పుడు చక్రవర్తి అయ్యాడు? 1556లో. కింది వారిలో అతి పిన్న వయస్కులో నోబెల్ అవార్డు పొందిన వారు ఎవరు? మలాలా యూసఫ్జాయ్. సో ఇదే టైంలో తనతో పాటు శాంతి బహుమతి అందుకున్న ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు, ఆయన ఎవరో తెలియజేయండి వీలుంటే. గోదావరి నది కింది వాటిలో ఏది నది నుండి ఉద్భవించింది? బ్రహ్మగిరి కొండలు, త్రయంబక్ కొండలు. గాంధీ సాగర్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? అఫ్కోర్స్ మధ్యప్రదేశ్లో. 1857 తిరుగుబాటును బ్రిటిష్ వారు ఎప్పుడు అణిచివేశారు? 1859లో, 58 చివరిలో. యుఆర్ఎల్ అంటే ఏంటి? యూనిఫామ్ రీసెర్చ్ లొకేటర్. సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? నర్మదా. భారతదేశంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది? ఒడిశా. హెపటైటిస్ ఏ ఒక కారణం ఏంటి? వైరస్. మానవ శరీరంలో ఏ అవయవం పిత్తరసాన్ని ఉత్పత్తి చేస్తుంది? కాలేయం. సో ఇక్కడ వరకు మనం కొన్ని క్వశ్చన్ చూసాం. సుమారుగా అందులో
25+ ఈజీగా మనం ఆన్సర్ చేస్తాము. అంటే ఈజీగా, ఓకే, వితౌట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూసినట్లయితే మనం ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఇక్కడే ఓ 35 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు CBT 1లో. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడి వరకు January 4th షిఫ్ట్ 1 క్వశ్చన్స్. నెక్స్ట్ షిఫ్ట్ 2 క్వశ్చన్ చూద్దాం. చూసే ముందు ఒక్కసారి మన యొక్క బుక్ గురించి కొద్దిసేపు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇదే అండి ఆ బుక్. ప్రాపర్గా ఉంటుంది. రైల్వే ఎగ్జామ్స్కి ఎలా కావాలో అలానే ఉంటుంది. మీరు ఒకసారి నా క్లాసెస్ కూడా చూడండి యూట్యూబ్లో. ఇది బుక్ యొక్క కవర్ పేజ్. 8,000+ సంబంధించిన క్వశ్చన్స్. ఇందులో NTPC క్వశ్చన్స్ ఉంటాయి, గ్రూప్ డి, ALP, RPF, ASI, కానిస్టేబుల్, సోషల్ సైన్స్ అంటే జనరల్ అవేర్నెస్ క్వశ్చన్సే. కవర్ పేజ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఒక్కసారి చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఎలా తీసుకోవాలి అనుకునేవారు మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే వికాస్ బుక్ స్టోర్ కావచ్చు, తిరంగా కావచ్చు, టైమ్స్ అశోక్ నగర్లో ఉంటుంది. అక్కడ మీకు లాస్ట్ బెంచెస్ బుక్ అంటే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 300 రూపీస్కే ఇస్తారు. సో మీరు జిరాక్స్ తీసుకునే దానికంటే కూడా తక్కువ కాస్టే చాలా. ఓకే, రైట్. ఒకవేళ మాకు ఇండియన్ పోస్టల్లో పంపండి అనుకునేవారు ఎవరైనా ఉంటే ఇక్కడ కనిపిస్తున్న ఫోన్పే కానీ జీపే కానీ సెండ్ చేయండి. 380 రూపీస్ సెండ్ చేసిన తర్వాత అదే పేమెంట్ స్క్రీన్ షాట్ వాట్సాప్లో అండ్ మీ యొక్క ఫుల్ అడ్రస్ పంపండి. మీకు అన్ని రైల్వే ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది, ఓన్లీ నాట్ ఫర్ NTPC అనే కాదు. ఓకే, ప్రాపర్గా ఉంటుంది. డెఫినెట్లీ మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ మన యొక్క యాప్లో డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. అందరిలా ఉండవు, రైల్వే ఎగ్జామ్స్కి ఎలా కావాలో అలా మాత్రమే ఉంటాయి. ఓకే, సో చాలా తక్కువకి అందరికీ అందుబాటులో ఉండాలనే ఒక సదుద్దేశంతో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా 150-200 లోపే అలానే ఉంటుంది. 200-250 లోపే. ఇండివిజువల్ అయితే 100 లోపే. ఇక్కడ కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ సంబంధించిన ఆన్లైన్ ఎడిషన్ మీరు యాప్లోనే చదువుకునే విధంగా కూడా ఉంటుంది. తీసుకోవాలనుకునేవారు తీసుకోండి. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. యా, ఓకే, ఇదండి నెక్స్ట్ క్వశ్చన్. షిఫ్ట్ 2. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుండి లోక్సభలో భారత రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తాడు? 2 ప్రస్తుతం అయితే ఇక తీసేశారు. అది ఏ అమెండ్మెంట్లో తీసివేయడం జరిగిందనేది తెలియజేయండి వీలుంటే. ఓకే, నెక్స్ట్ GSAT-31 అనేది ఒక టెలికమ్యూనికేషన్ ఉపగ్రహం. డిఫాల్ట్గా ఎక్సెల్ MS ఆఫీస్ 2010 వర్క్ బుక్లో ఎన్ని వర్క్ షీట్లు ఉంటాయి? 3. ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చిన అధికార భాషా చట్టంలోని సెక్షన్ 3 ద్వారా యూనియన్ యొక్క అధికారిక ప్రయోజనాల కోసం ఆంగ్ల భాషను ఉపయోగించడం కొనసాగింది? 1965. మన శరీరంలో కొవ్వు నిల్వ ఉండే కణజాలం ఏది? కొవ్వు కణజాలం. వితంతు పునర్వివాహం చేసుకోవడానికి అనుమతించే చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? 1856లో. భారత భూభాగం యొక్క దక్షిణ కొన ఏది? ఇందిరా పాయింట్. ప్రముఖ సంఘ సంస్కర్త మరియు మహిళా విద్యా కార్యకర్త అయిన పండిత రమాబాయి సరస్వతి గారు ఏ దాంట్లో గొప్ప పండితురాలు? సాంస్క్రిట్లో. భారతదేశంలో మొదటి ప్యాసింజర్ రైలు ఎప్పుడు నడపబడింది? 1853లో. టెలికాం రంగంలో ISP అంటే ఏంటి? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. న్యూటన్ యొక్క మొదటి చలన నియమానికి మరొక పేరేంటి? జడత్వ నియమం. సుశీల్ కుమార్ ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్నాడు. ఏ స్పోర్ట్స్ రిలేటెడ్? రెజ్లింగ్. చీమ కుట్టడంలో ఏ ఆమ్లం ఉంటుంది? మెథనాయిక్ యాసిడ్. మెథనాయిక్ యాసిడ్ అన్నా ఫార్మిక్ యాసిడ్ అన్నా సేమ్ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, భారతదేశంలో మొదటి బ్రిటిష్ సంస్థానం ఎక్కడ స్థాపించబడింది? సూరత్లో. బ్లూటూత్ యొక్క ఆవిష్కర్త ఎవరు? జాబ్ హర్ట్సన్. ఏది కింది వాటిలో నోబెల్ గ్యాస్ అన్నాడు? నోబెల్ గ్యాస్ ఆర్గాన్, నియాన్ ఇట్లా. 1875లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను ఎవరు స్థాపించారు? ఆ తర్వాత అది అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. సయ్యద్ అహ్మద్ ఖాన్. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడిగా ఎవరు పరిగణించబడతారు? వర్గీస్ కురియన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? 1935. ఫతేపూర్ సిక్రీ వద్ద బులంద్ దర్వాజను జయించినందుకు అక్బర్ చేత నిర్మించబడింది? గుజరాత్ని జయించినందుకే కదా అది నిర్మించబడింది. ప్రాజెక్ట్ టైగర్ భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించబడింది? 1973. ఢిల్లీ జామా మసీదు నిర్మాణం ఏ సంవత్సరంలో పూర్తయింది? 1656. ఇండియా ఆఫ్టర్ గాంధీ కథన చరిత్రను ఎవరు రచించారు? రామచంద్ర గుహ. సెకండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుండి ఎక్కడికి? న్యూఢిల్లీ టు కాట్రా.
ప్రస్తుత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు జాబితా చేయబడ్డాయి? 22. గాంధీ స్మృతి మరియు దర్శన్ సమితి ఎప్పుడు స్థాపించబడింది? 1984. క్రింది వాటిలో ఏ సంస్థ పంటలకు కనీస మద్దతును ధరను సిఫారసు చేసింది? CACP. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యుల పదవీకాలం 2 సంవత్సరాలు. టాక్సోల్స్ను ఏ మొక్క నుంచి తీస్తారు? సతత హరిత వృక్షము నుండి. సంబార్ లేక్ ఎక్కడుంది? రాజస్థాన్లో. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో పార్లమెంటు ఆమోదించింది? 2009. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలోని నావిగేబుల్ ఇన్లాండ్ వాటర్వేస్ యొక్క సుమారు పొడవు ఎంత? 14,500 కిలోమీటర్లు. యునిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉంది. సో ఇక్కడి వరకు మీకు షిఫ్ట్ 2లో అడగడం జరిగింది. సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మనం మీ ముందుకు వద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ. విష్ యూ వెరీ గుడ్ లక్. బాయ్.